క్షమించు తండ్రి నేరరేమియున్ కోరి తీటులు నిన్ను జంపు క్రూర జనులకై ఆహా మహాత్మ ఆశరణ్య లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఆ మొదటి మాట ప్రియులు గోపాలకృష్ణ గారు ధ్యానం. మన యొక్క జ్ఞానం నిమిత్తం లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ వాక్య భాగమును మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కూడి వచ్చిన సంఘానికి, మరి ముఖ్యంగా ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన దైవజనులకు, నా తోటి విశ్వాసకరమైనటువంటి మీ అందరికీ, నా కొరకు నిత్యము ప్రార్థన చేసే నా ఆత్మీయ తల్లుల సమూహమైన మీకును నా తరఫున, నా కుటుంబం తరఫున ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ యొక్క శుభ శుక్రవార శుభములు తెలియజేస్తూ ఉన్నా. మనము సిలువలో పలికినటువంటి మాటలు 7 మాటలు మనము ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరిలో నాలాగే ఈ రీతిగా నిలవబడి ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వివరించాలని ఆశపడుతూ ఉంటాం. అలాగైతే క్రీస్తు శకము 380-430 ఆ ప్రాంతంలో దక్షిణాఫ్రికాకి చెందినటువంటి ఒక సంఘ నాయకుడు అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చర్చ్ కూడా ఆ యొక్క తీర ప్రాంతంలో ఉంటుంది, సముద్ర తీర ప్రాంతంలో. ఆయనకున్న అలవాటు ఏంటంటే తన తీరిక సమయంలో ఆ తీరంలో ఉన్నటువంటి ఆ బెంచ్ వద్ద కూర్చుని దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు ఆయన గమనంలోనికి తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజు అదే రీతిగా అగస్టిన్ కూర్చుని ఉన్నప్పుడు అక్కడ తీర ప్రాంతంలో ఒక దృశ్యం ఒకటి అగస్టిన్కి కనిపించింది. చిన్న బాలుడు ఒక ఆయన ఆ యొక్క తీరంలో ఆ కెరటంలోనికి వెళ్తున్నాడు, మరి గట్టు మీదకి వస్తూ ఉన్నాడు. కెరటంలోనికి వెళ్తున్నాడు, మరి గట్టు మీదకి వస్తూ ఉన్నాడు. చిన్న గుంత ఒకటి తవ్వాడు, అందులోకి ఆ నీరు పట్టుకొచ్చి చిన్న చిన్న చేతులతో ఆ గుంతలో పోస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి అగస్టిన్ అతని దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు బాబు నువ్వు అని అడిగాడు. అంకుల్, మీకు తెలియట్లేదా, ఆ సముద్రాన్ని తీసుకొచ్చి ఈ యొక్క గుంతలో నేను నింపుచున్నాను అన్నాడు. అగస్టిన్ నవ్వుకున్నాడు. కానీ అగస్టిన్కి ఆ యొక్క సన్నివేశంలో దేవుడు గొప్ప పాఠాన్ని నేర్పాడు అనేటటువంటి సంగతి అగస్టిన్కి తెలిసింది. నిలబడిన మా పరిస్థితి కూడా అంతే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన యొక్క విలువను, ఆయన యొక్క విశిష్టతను ఏదో కొన్ని మాటల్లో చెప్పాలంటే మన వల్ల కాదు, భాషలు సరిపోవు. కానీ మనల్ని నిలబెట్టేవాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు. మనము కొన్ని వందల సంవత్సరాల నుంచి క్రీస్తు ఆ రోజు సిలువ వేయబడిన సమయం నుంచి ఈ రోజు వరకు కూడా అనేక విధాలుగా మనం మాట్లాడుకుంటూ, మన తరాలు మాట్లాడాయి, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఒక కొత్త అనుభవంతో, ఆయన మాటలతో ఒక నూతనమైనటువంటి వెట్టని మన యొక్క ఆత్మలకు ఆయన ఇస్తూ ఉన్నాడు. వెట్ట అంటే జీవమని అర్థమై ఉన్నది. ఆయన చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మనము ఏమయ్యామో అని మనం ఆలోచన చేస్తే గొప్ప విలువను పొందాం. ఈ మొదటి మాటలో మనం చూసేది అదే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని అడుగుచు. ఈ మొదటి మాటలో మనకు దొరికేటటువంటి సత్యం ఏమిటంటే
ఈ మొదటి మాటలో మనకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, ఈ మొదటి మాట యొక్క ఉద్దేశం మనం తెలుసుకున్నప్పుడు, ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ ద క్రాస్, ద ఫస్ట్ మెసేజ్ ఆన్ ద క్రాస్. ఈయన ఈ మాటలో చెప్తున్నటువంటి గొప్ప విశేషమైన విలువైన ఏమిటంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక. ఈ మాట చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కొన్ని వందల సంవత్సరాల ప్రణాళిక, మొత్తం దేవునికి మనకి ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక అంతా ఈ మాటలో ఇమిడి ఉంది. మరి ఈ 7 మాటలు కూడా ప్రాముఖ్యమైనవే. ప్రతి మాటలోనూ ఒక ప్రాముఖ్యత ఉంది, ప్రతి మాటలోనూ ఒక ఉద్దేశం ఉంది, ప్రతి మాటలోనూ ఒక ప్రయోజనం మనకు ఉంది. కానీ ఈ మాట మరీ ప్రత్యేకత సంతరించుకుని ఉంది. ఎందుకంటే క్షమాపణ. ఒక మనిషి సిలువ వద్దకు వస్తే దొరికే గొప్ప బహుమానం, సిలువ వద్దకు ఒక మనిషి వస్తే ఒక మనిషికి లభించే గొప్ప అమూల్యమైన కానుక ఏమిటంటే క్షమాపణ. అదే జరిగింది ఈ సిలువలో. ఈ సిలువలో మొట్టమొదటి మాటలో జరిగిన మహోన్నత ప్రణాళిక నెరవేర్పు ఏమిటంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన. కానీ క్షమించమని అడిగితే వెంటనే ఆయన క్షమించేయలేదు. ఒక మాటలో మనకి నీకు నాకు క్షమాపణ దొరికేలేదు. అక్కడ ఏమి రాయబడి ఉంది? వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పెను. క్షమించమనేను కాదు, క్షమించమనలేదు, క్షమించమని అడగలేదు, క్షమించమని చెప్పెను అని రాయబడి ఉంది. ఏమిటి చెప్పటం అని మనం ఆలోచిస్తే, ఆయన మన తరఫున తండ్రితో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. మన పరిస్థితిని తండ్రికి చెప్పుతూ ఉన్నాడు. మన దీనస్థితిని, మన దిక్కుమాల స్థితిని, మనం ఉన్నటువంటి దుస్థితిని, మన పరిస్థితిని దేవుడికి చెప్తూ ఆయన అర్థిస్తూ ఉన్నాడు. కాళ్ళ వేళ్ళ పడుతూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈయన కాళ్ళ వేళ్ళ పడుతూ ఉన్నాడు? ఆయన ఏదో కూర్చునో నుంచునో కాదు, భూమికి ఆకాశానికి మధ్య రక్తశక్తమైనటువంటి పరిస్థితుల్లో, తనను చనిపోతూ ఉన్నటువంటి స్థితిలో నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తాడంటే వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. ఈయన ఎలా కనిపిస్తున్నాడంటే, వచనం చెప్తుంది వాక్యము, తండ్రికి మనకి ఆయన ఎలా వచ్చారు? ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు అను నరుడు. యేసు అని నరుడు అని వ్రాయబడి ఉంది. నరుడేంటి? ఆయన నరుడా? ఖచ్చితంగా ఆయన నరుడే. అక్కడ కనిపిస్తుంది నరుడే, దేవుడు కాదు, నరుడే, పరిశుద్ధుడైన నరుడు. అది నరుడంటే మనలాంటి నరుడు కాదు, పరిశుద్ధుడైన నరుడు, పాపము లేనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, దేవునికి తండ్రికి మనకి మధ్యవర్తిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఈ సన్నివేశం సహజంగా న్యాయస్థానాల్లో కనిపిస్తుంది. న్యాయస్థానంలో ఒక ముద్దాయి తన పరిస్థితిని, న్యాయస్థానంలో సహజంగా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తుంది. న్యాయస్థానంలో ఎవరైనా నేరం చేసినటువంటి వ్యక్తులు ఉంటే అక్కడ వారు ఏ పరిస్థితిలో ఆ నేరం చేశారో, ఏ పరిస్థితిలో ఆ అఘాయిత్యం చేశారో, ఏ పరిస్థితిలో ఆ విధేయతకు వారు లోబడిపోయారో, వారి శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారు చెప్పుకోని స్థితిలో ఉన్నప్పుడు, వారు చెప్పినా వారు వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మధ్యవర్తిని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ మధ్యవర్తిని ఏమంటామంటే న్యాయవాది అంటాం. న్యాయవాది ఏం చేస్తాడు? ఆయన న్యాయమూర్తికి మన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీరు ఈ పరిస్థితిలో చేశారండి, తెలియజేశారండి అన్ని ఎక్స్ప్లెయిన్. అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఆయనకి మధ్య వ్యాజ్యమాడుతూ ఉన్నాడు దేవుడు, వ్యాజ్యమాడుతున్నాడు. వీరికి తెలియని స్థితిలో వీరు చేశారు, వీరు తెలిస్తే వీరు చెయ్యరు. వీరు దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు, దీనస్థితిలో ఉన్నారు, వీరు మరణశిక్షకు పాత్రులే, కానీ దయచేసి వీరిని క్షమించునాయన అని తండ్రితో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, వ్యాజ్యమాడుతున్నటువంటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఆయన ఎవరి గురించి ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు? తనని చంపుతున్న వారిని గూర్చి, తనని హింసిస్తున్న వారిని గురించి,
తనని కొట్టిన వారిని, తనని తిట్టిన వారిని, తనని ఈడ్చిన వారిని, తన గెడ్డం పెరికిన వారిని, నిన్ను నన్ను అందరినీ ఉమ్మివేస్తున్న వారిని చూచి, వారిని చంపుతున్న వారిని చూసి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురయ్యా, వీరెరుగురయ్యా, వీరెరుగురయ్యా. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఈ సన్నివేశం మనకు కనిపించదు. ప్రపంచ చరిత్ర పుటాల్లో ఎక్కడ చూసినా, వెతికినా, విందామన్నా మనకి ఇది కనిపించదు. కానీ 2024 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చారిత్రక సంభవం, నీ కోసం, నా కోసం, నీ కొరకు, నా కొరకు వేదనలో చనిపోతూ ఆయన తండ్రిని వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. ఆ మరణ శిక్ష నుంచి తప్పించడానికి, ఆ విపత్తు నుంచి మనల్ని ఈడ్చి బయట పడవేయడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రాణము విలవిల కొట్టుకుంటుంది ఒకవైపు, కానీ మరోవైపు ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నారు. వీరికి తెలియక చేస్తున్నారండి, తెలియక చేస్తున్నారయ్యా, వీరిని క్షమించమని. కానీ చివరికి జరిగింది ఏంటంటే, తండ్రి ఆయన యొక్క ప్రేమ సిలువలో పరాకాష్ఠకు చేరింది. ఆయన ప్రేమ మన కొరకు ప్రాణము పెట్టవలసి వచ్చింది. ప్రాణము పెడితే కానీ ఆ యొక్క న్యాయమూర్తి అంగీకరించలేదు. వీరి తరపున నేను ప్రాణం పెడుతున్నానయ్యా అని అనవలసి వచ్చింది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు నాయన అన్న సంతృప్తి పడలేదు తండ్రి. కానీ ఆయన ప్రాణము పెడితే అప్పుడు సంతృప్తి నొంది. నేను ఏమయ్యా, తప్పించబడ్డా. ఉచితంగా రాలేదు, ఇది ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఒకవేళ వీరికి తెలిసే వీళ్ళు చేస్తున్నారా అని మనం ఆలోచిస్తే, తెలుసు, వారికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈయన మెస్సయ్య అని, ఈయన ఈ రీతిగా వస్తాడని, ఈయన అందరూ చెప్పారు, ధృవీకరించారు ఈ మనిషిని. పిలాతు ఏమన్నాడు? ఈ మనుషులలో నేనే దోషమో చూడలేదు. అనేక మంది అనేక విధాలుగా ఈయన పరిశుద్ధుడిగా గుర్తించారు. ఆ లక్షణాలు, లేఖనాలు చదివిన వారే వారు, లేఖనాలు పరిశోధించిన వారే. కానీ ప్రణాళికలో ఆ లేఖనాలన్నీ మరుగైపోయాయి. వారి కంటికి అవి తెలియలేదు. ఈయనలో అన్ని పరిశుద్ధతలు ఉన్నాయి, ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. వారు అంతవరకు చూసిన లేఖనాల యొక్క స్వభావం అంతా ఈయనలో ఉంది. కానీ ఈయనే రక్షకుడైన సంగతి వారికి ఈ క్షణం వరకు తెలియని పరిస్థితుల్లో వారు సిలువ వేసేస్తున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని అడిగాను. ఆయనకి తెలుసో లేదో చూడండి, తిమోతి రాసిన పత్రిక 2:5. దేవుడు క్షమించండి. ప్రణాళిక 53వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. యాషా 53:12 చదవండి ఎవరైనా. దేవుని ప్రణాళిక గురించి యాషా 53:12. యెషయా గ్రంథం 53:12. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడై అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనమును చేసిన. తిరుగుబాటు చేసిన వారిని గురించి, మనందరిని గూర్చి, ఈ ప్రపంచంలో ఉన్న అందరిని గూర్చి ఆయన ఏం చేశారంట? విజ్ఞాపన చేస్తున్నాడు సిలువలో, వ్యాజ్యమాడాడు సిలువలో. నీ కొరకు అలాగైతే వారు తెలియక చేశారు. సమయం లేదు కాబట్టి నేను కుదించుకునే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను.
అట్టి పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఎక్కడా కూడా ఆయన యొక్క దైవ స్వభావం అక్కడ లేదు. ఆయన యొక్క దైవ స్వభావం ఎక్కడ బయటపడట్లేదు. ఆయన ప్రేమ కనికరం మానవుని రూపమే అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన ప్రభావం అక్కడ కనిపించట్లేదు. నేను ఉన్న అదే పరిస్థితిలో అక్కడ అదే బాధ నొందాలి, కానీ ఆయన అదే బాధ నొందుతూ ఉన్నాడు. ఎంతగా వారు హింసిస్తున్నా అది భరిస్తూ తండ్రి పట్ల ఆయన తండ్రితో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. తనని తిట్టిన వారిని, తనని కొట్టిన వారిని, తనని ఈడ్చిన వారిని, తన చంపిన వారిని గురించి ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. ఎక్కడైనా చూస్తామా ఈ పరిస్థితి? తనను చంపుతున్న వారిని, బాధిస్తున్న వారిని చూచి, అయ్యా వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థించిన సంఘటన ఎక్కడైనా మనం చూస్తామా? ఎక్కడా చూడం. ఇన్ని బాధలు పెట్టుచు తన జంపుచున్న పాపానరులను మన్నించమని తండ్రిని యేసుండు సన్నూతితో వేడెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబును తెలియ కేవలము నమ్ముకుంటే పరలోక జీవంబు. ఈ పాట పాడటానికి కారణం ఏంటంటే, గొల్లపల్లి నతానీల్ గారని పాట రాశారంట. ఈ మధ్య ఈ పాట గురించి నేను విన్నాను. ఈయన సువార్త చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్న పెద్దలు ఈయన్ని చాలా దారుణంగా హింసించారు, కొట్టారు. అది చాలన్నట్టు మొత్తం ఆయన యొక్క బట్టలన్నీ చించేసి చెప్పులు దండ వేశారంట. వేసి మండు టెండలో, అప్పుడు రోడ్లు లేవు, పొంతలో దైవజనులు చెప్తారు కదా సేవా పరిస్థితులు, ఆ పొంతలో ఆయన్ని మోకాల మీద కూర్చోబెట్టారంట. అప్పుడు ఆయన్ని తిట్టలేదు, కానీ ఈ పాట పాడాడంట. ఎంత గొప్ప మాదిరికరమైన తరాలండి అవి, గొప్ప తరాలు మన పితరులు. ఇది యేసు మనస్సు, క్రీస్తు మనస్సు స్వభావం అది. స్టెఫను విషయంలో కూడా అదే మనకు కనిపిస్తుంది. మొట్టమొదట హతసాక్షి అయిన స్టెఫను ఆయనని చంపుచున్న వారిని చూసి రాళ్లతో కొడుతుంటే, తిడుతుంటే, తన్నుతుంటే ఆయన ఏమంటున్నాడు? వీరిని క్షమించమంటున్నాడు. ఎందుకు ఇలా అలా అనగలిగారు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు ఇక్కడ కొడుతున్నటువంటి మనుషులు అలా కనిపించలేదు. ఇక్కడ లోక పరిస్థితిని వారు చూడలేదు, కానీ పరలోకమందున్నటువంటి తన ప్రభువు శపన విషయంలో అదే కనిపిస్తుంది. ప్రభు తన కొరకు తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని వ్యాజ్యమాడుతున్నటువంటి ఆ పరిస్థితిని, మన కొరకు చెప్తున్న విషయాన్ని, ఆ పరలోక వైభవాన్ని వారి నిరీక్షణలో నిత్యము, వారి నిత్య జీవితంలో చూసుకుని నడిసే అనుభవాలు అవి. ఆ అనుభవంలోకి మనం వెళ్తే మనం కూడా అదే రీతిగా ఉంటాం. అయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక అని ప్రభువు సిలువలో పలుకుచూ ఉన్నాడు. అయితే స్టెఫను గురించి మనం మాట్లాడాం. భక్తుడైనటువంటి మరి గొల్లపల్లి నతానీల్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు ఇంటికి వెళ్ళి చదవని సమయం లేదు, క్షమించాలా. అయితే మీరు ఆదికాండ గ్రంథంలో చివరి 50వ అధ్యాయం చివరి వచనాలు చక్కగా చదవండి. గొప్ప సన్నివేశం అక్కడ. మీరు ఇక్కడేమి తెరవద్దు, కనిపిస్తుంది. యేసోబుని తన అన్నదమ్ములు ఎంతగా ఇబ్బంది పెట్టేస్తారో మనకు తెలుసు. తీసుకెళ్లారు, చంపుదాం అనుకున్నారు, గోతులో పడేస్తారు. గోతులు పడేస్తే ఏం లాభం? కొద్ది డబ్బులు వస్తే మంచిదని మరలా అమ్మేశారు. అమ్మేస్తే ఐగుప్తులో అతను ఏవాడు అన్ని విషయాలు తెలుసు. కానీ తర్వాత తన అన్నదమ్ములు వచ్చినప్పుడు ఆ యొక్క చివరి మాటల్లో గొప్ప సందేశం మనకి కనిపిస్తుంది.
నేను మీ వలె నేను మిమ్మల్ని చేయను, ఎందుకంటే ఆ అధికారం నాకు లేదు. దావీదు విషయంలో కూడా అంతే. భక్తుల గురించి చెప్పుకుంటూ పోతే దావీదు విషయంలో కూడా అంతే. దావీదుని మరి సౌలుకి అనేక గొప్ప మేలు, గొలియాతుని చంపినప్పుడు గొప్ప మేలే దావీదుకి జరిగింది. కానీ ఏ కారణము లేకుండా దావీదుని సౌలు అనేక విధాలుగా ఇబ్బంది పెడతాడు. ఆ సంగతులన్నీ మనకు తెలుసు, దైవజనులు ఎన్నోసార్లు మనకి వివరించారు. అయితే దావీదు చిన్న అక్కడికి వెళ్ళినప్పుడు తన పై వస్త్రపు చెంగు కోస్తాడు, దానికి చాలా నొచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ చిన్న పని చేసినందుకు దావీదు, ఇది క్రీస్తు మనస్సు, క్షమించే హృదయము, ఎవ్వరిని వాళ్ళు నిందించే పరిస్థితి ఉండదు. మనం నింద పొందిన ఇతరులను నిందించే పరిస్థితికి మనం ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము అదే మనం ఎంచుకున్నాం. లోకంలో లోక పరిస్థితులను మనము విడిచి మనం ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను. ఈ లోకానికి వచ్చేటప్పుడు మనమేమి తేలేదు, అలాగని మనమేమీ తీసుకుని పోలేమయ్యా. మనం క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని అనుకున్నాం. అలా అయితే మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కొన్ని మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగిస్తాను. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి క్షమలేని పరిస్థితి, ఎక్కడ కూడా క్షమించలేని పరిస్థితుల్లో లోకం ఈవేళ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అది చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో మీ అందరూ చూసిన విషయాలే చెప్తాను నేను. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చూసారు టీవీలో కదా, భర్త భార్యని తన వండిన కూరలో ఉప్పు వేయలేదని కాదు, ఉప్పు తక్కువ వేసిందని చంపేశాడని విన్నాం. ఉప్పు తక్కువ వేసిందని చంపేశాడు. ఆమె 3 బిడ్డలకు అంది, కానీ కనికరం పొందలేకపోయింది. చిన్న అపరాధానికి ఆ భర్త ఆ భార్యను చంపేశాడు. చిన్న కారణానికి ఈవేళ పరిస్థితులు అలా ఉన్నాయి. చిన్న విషయానికి మనము క్షమించలేకపోతూ ఉన్నాం. ఎందుకు మనము క్షమించలేకపోతున్నాము అని మనం ఆలోచన చేస్తే ఈవేళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తల్లిని బిడ్డ క్షమించలేకపోతుంది, బిడ్డ తల్లిని క్షమించలేకపోతున్నారు, భార్యను భర్తను, తల్లిదండ్రులు బిడ్డలను. చాలా హింసాత్మకమైనటువంటి పరిస్థితుల్లో నేడు ప్రపంచం ఉంది. వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అసలు మన హృదయాలు కదిలిపోతూ ఉన్నాయి. భార్యను బిడ్డలు క్షమించట్లేదు, భార్యను భర్త క్షమించట్లేదండి, భర్తను బిడ్డలు క్షమించట్లేదండి. కన్న తల్లి బిడ్డను క్షమించలేకపోతుంది. అంటే ప్రేమ సన్నగిల్లిపోయింది. సిలువలో ప్రభు మన కొరకు అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని అనడానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావటానికి కారణం ఏమైందో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే నువ్వు నేను ఎక్కడ ఉందో, ఆ మాట అనకపోతే నువ్వు నేను ఎక్కడ ఉందో. చిన్న పరిస్థితికే ఈవేళ ప్రపంచం అంతా అతలాకుతలమైపోతుంది. కారణం ఏంటో తెలుసా? క్షమించలేకపోవటం. చిన్న అపరాధానికే క్షమించలేకపోతాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు మనమంట ఎందుకు నియమించబడ్డాం అంటే క్షమించుటకే మనము నియమించబడ్డాం. నీ సహోదరులను భరించుటకే అన్నాడు. భరించుటకే నీవు నియమించబడ్డావు. భరించడం ఏంటి? మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త. భరించుటకే 11:26. మీకు ఒకరి మీద ఒకరి విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మిమ్ములను
క్షమించును. అది గొప్ప మాట ఇక్కడ అన్నారండి. మనం క్షమిస్తేనే మనకు పరలోకం ఉందంట. మనం నమ్మి బాప్తిసం తీసుకుంటే పరలోకం ఉందని అనుకుంటున్నాం, మంచిదే. కానీ ఒక కండిషన్ కూడా, నేను మిమ్మల్ని ఏ రీతిగా క్షమించానో మీరు కూడా మీ తోటి వారిని క్షమించాలి. భరించుటకే అని ఎందుకు అన్నానంటే, అవును ప్రియులారా, ఖచ్చితంగా తండ్రి మనలను సహోదరులు అంటే తోడబుట్టిన వారే కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మనకు సహోదరులే. వారందరినీ ఏం చేయాలా? క్షమించాలి. క్షమించుటకే నేను నిన్ను నియమించాను. ఎందుకు నియమించానంటే, మనకు అసలు మనకున్న నియామకం ఏంటంటే క్షమించటమే. భరించటం అన్నాడు ఏకంగా. భరించాలంట. ఎంతవరకు భరించాలా అని మనం ఆలోచన చేస్తే 70 సంవత్సరాల వరకు క్షమించాలి. అంటే ఒక జీవిత కాలం వరకు వారిని క్షమిస్తూనే ఉండాలా, భరిస్తూనే ఉండాలా. ఒకవేళ చిన్నదానికే నువ్వేదైనా నొచ్చుకుంటూ ఉన్నావా, చిన్న మాటకే ఎవరైనా ఏదన్నా అంటే, ఇదిగో నేనింత సంఘంలో నేనింత పని చేస్తూ ఉన్నాను, ఇంత కష్టపడుతూ ఉన్నాను, కానీ నిజమే నీ పని నువ్వు చాలా గొప్పగా చేస్తున్నావు, నీ ఆత్మీయత గొప్పది, అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఒకవేళ ఎవరైనా అంటే దయచేసి నొచ్చుకోవద్దు. ఎందుకంటే వారిని భరించుటకే దేవుడు నిన్ను నియమించాను అంటున్నాడు. నియమించాను అందరినీ భరించడానికి. అందరినీ, ఈ లోకంలో ఉన్న అవిధేయత కలిగిన వారందరినీ, మనల్ని అనేక విధాలుగా ఆడిపోసుకునే వారందరినీ, అనేక విధాలుగా మనల్ని నిందించు వారందరినీ క్షమించుటకే నిన్ను నేను నియమించి తిని కాదు, భరించుటకే నియమించానంటాడు. ఇంకా లోతుకు వెళ్ళి భరించడానికి. భరించాలి. భరించాడు ప్రభువు నీ కోసం, నా కొరకు. భరించటమే కాదు, ప్రాణము పెట్టాడు. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రాణము పెట్టాడు దేవుడు. అలాగైతే నువ్వు చిన్న విషయానికే భరించలేకపోతున్నావా, క్షమించలేకపోతున్నావా అంటే దేవుని యొక్క పరిశుద్ధ అంటే ఆ ప్రేమ నీలో సన్నగిల్లిందేమో ఒకసారి చెక్ చేసుకో దయచేసి. బాధ ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మన యొక్క డెడికేషన్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా అకారణంగా నిందించినప్పుడు ఆ నింద మన హృదయానికి ఏం చేస్తుంటే బాధ కలుగుతుంది. కానీ దాన్ని భరించుటకే నిన్ను నియమించాను. ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, నా స్వీయ అనుభవాన్నే నేను చెప్తున్నాను. దేవుడు స్వయంగా అంజుల ప్రాంతంలో ఉన్నప్పుడు, అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో నేను చాలా బలహీనమైపోయి నేను ఆ రూమ్లో పడి ఉన్నప్పుడు దేవుడు నాతో అన్నమాట నీకు చెప్తున్నాను. నిన్ను భరించుటకే నేను నియమించాను. అది నియమించిన వాడు ఏం చేస్తాడు? నాకు దినాహారం ఇచ్చి బ్రతికిస్తున్నాడు, జీతం ఇస్తున్నాడు. జీతం ఇచ్చిన వానికి నేను నమ్మకంగా పని చేయాలి. నాకు పని ఏంటి? భరించడమే. ప్రతి పరిస్థితిని ఎక్కడ ఉన్నా నా పని ఏంటంటే ఈ లోక పరిస్థితుల్ని భరించటం కొరకే నేను నియమించానన్నాడు. ఇక దాని నుంచి నేను ఎలా తప్పించుకోగలను? ఈ మాట దేవుడి పక్షంలో ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు చెప్తున్నాను. దయచేసి క్షమించుటకే దేవుడు మిమ్మల్ని నియమించారన్న సంగతే ఈ మధ్యాహ్న సమయంలో, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో మీకు మీ యొక్క బాధ్యతను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ బలహీనమైపోవద్దు. ఎవరు ఏదో అన్నారని ఇంత పని నేను చేస్తున్నాను కానీ నాకు గుర్తింపు లేదు. నా ఆత్మీయత స్థితి నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అయినప్పటికీ ఇలా అన్నారని బలహీనమైపోవద్దు. దయచేసి బలహీనమైతే మీరు ఇతరుల్ని క్షమించలేరు. క్షమించకపోతే మీలో ఉన్న భారం ఏమైపోతుందంటే ఇంకా భారమైపోద్ది. మీరు ఒక్కసారి క్షమించి చూడండి, ఎంత తేలికైపోతారు. ఎవరిని చూసినా మీకు మనస్పర్ధ ఉండదు, మనసు బాధ ఉండదు. ప్రేమ, ఆత్మీయత, అనురాగం, దీని ద్వారా వచ్చేది ఆనందం. దయచేసి ఎవరిని మనస్పర్ధలు ఉంటాయి, నింద ఉంటుంది. ఖచ్చితంగా లోకంలో
నింద సంచరిస్తూ ఉంటుంది, సంచరిస్తుంది, నిందలు వేస్తారు. కానీ అంటాడు కదా పౌలు గారు, నిందలు వేస్తారు. క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటే తిమోతి, దయచేసి నువ్వు నొచ్చుకోవద్దు లేదా బాధపడవద్దు, సిద్ధపడే మనం వచ్చాం. అది క్రైస్తవ జీవితం అంటే క్షమించటం. క్రైస్తవ జీవితంలో క్షమాపణ అనేది చాలా పెద్ద విషయం, చాలా ముఖ్యమైన విషయం. మన బ్రతుకు చిత్రాన్ని మార్చిన సందర్భం అది. సిలువలో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుకనే తండ్రిని ఒప్పించి ఆయన మెప్పించి, ఆయన చనిపోయి మెప్పించాడండి. మాటలతో మెప్పించలేదు, ఆయన చనిపోయి మన యొక్క బ్రతుకులను ఒప్పించి ఈ రీతిగా మనం రక్షణలోనికి వెళ్ళటానికి ఆయన యొక్క మహోన్నత ప్రణాళికలో మనల్ని ఆయన ఉంచారు అనేటువంటి సంగతి మీకు చెప్తూ ఉన్నాను. దయచేసి మీరు మీ పరిస్థితుల్లో ప్రభువుని మీరు అడగండి. అడిగితే దేవుడు ఇస్తా. నేను ఇతరులను క్షమించలేకపోతున్నానయ్యా, ఇతరులను క్షమించలేకపోతున్నా. ఎంత నేను తగ్గించుకుని ఉన్నా, ఎంత నేను తగ్గుదామన్నా, నేను ఎంత తగ్గి దూరంగా పారిపోయినా, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నా నన్ను వారు నిందలేస్తున్నారయ్యా, నేను వారిని క్షమించలేకపోతున్నాను అంటే దేవుడు నీకు అటువంటి ఆత్మ ఇస్తాడు. ఆత్మ అటువంటి ఆత్మను పొందుకుంటే క్షమించగలుగుతావు, తేలికైపోతావు. ఘోరాకలు సంభులు దూరంబుగా ద్రోలి పారామార్థిక బుద్ధి గోరు నటులను ఆత్మా నడుపు సత్యములో నీకిపుడే ఆత్మా నడుపు సత్యములో నీకిపుడే ఆత్మా నడుపు. అవును ప్రభువా, ఎంతవరకు నేను ఈ సంఘంలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా ఈ సంఘంలోనే ఉన్నాను, కానీ ఎందుకో నేను క్షమించలేకపోతున్నానయ్యా. లేఖనాలన్నీ నాకు తెలుసు, సత్యం ఎరిగిన వాడినే, నేను ఎరగని వాడిని కాదు, కానీ నేను ఇతరుల్ని కొంచెం క్షమించలేకపోతున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడావు. ఇక్కడి నుంచి నేను అదే దృక్పథంతో నీ నుండి ఇతరులను క్షమించి నేను తేలిగ్గా నీకు చేరువుగా నేను ఉంటానయ్యా అని ఒక చిన్న తీర్మానం చేసుకుంటే దేవుడు నీకు అట్టి ఆత్మను, క్షమించే ఆత్మను దయచేస్తాడు. అట్టి ఆత్మ, అట్టి సమాధానము మీకును మీ కుటుంబాలకు కలుగునుగాక. దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు మీకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధని దేవ, మొదటి మాట యొక్క వివరణ మేము విన్నాం. క్షమాపణ ప్రాముఖ్యత, అటువంటి క్షమా గుణముతో ప్రతి ఒక్కొక్కరు సాగు వెళ్ళినట్లు దీవించుమని, వాక్యం అందించిన నీ ప్రియ బిడ్డను బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.